అందరికీ నమస్కారం. అందరికీ విశ్వావసునామ నూతన ఆంధ్ర సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా పంచాంగ శ్రవణం అనే దాని గురించి చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ పంచాంగ శ్రవణం ఎవరో బ్రాహ్మణుల చేత ఎందుకు చేయించుకోవడం, మనమే చేసేసుకోవచ్చు కదా, మనం చదువుకుంటే సరిపోదా, అన్ని గ్రంథంలోనే పుస్తకంలోనే ఉన్నాయి కదా అనుకుంటూ ఉంటారు. కానీ విప్రవాక్యో జనార్దన అని జనార్దనుడు ఒక మాట చెప్పాడు. విప్రుడి నోటి నుంచి ఒక మాట వినమని. ఆ సంవత్సరం మనకి జ్యోతిషపరంగా ఏదైనా అనుకూల పరిస్థితులు ఉంటే అవి మంగళప్రదంగాను, ప్రతికూల పరిస్థితులు ఉంటే అవన్నీ సానుకూలంగాను మారడం కోసమే విప్రుడి నోటి నుంచి వినమని దాని అర్థం. అందుకని విప్రుడి నోటి నుంచి ఈ పంచాంగ శ్రవణం అనేది జరగాలి, అంతేగాని మనం సొంతంగా చేసుకోవడానికి కాదు. అలా చాలామంది సొంతంగా మనం పూజలు చేసేసుకోవచ్చు అనుకుంటారు. నిజంగానే సొంతంగా పూజలు చేసేసుకుంటాం అంటే ఉచ్చారణలో ఏ విధమైన దోషం వచ్చినా దాని ఫలితాన్ని కూడా మనమే అనుభవించవలసి వస్తుంది. ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. అయితే కొన్ని వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి అన్నదాన్ని ప్రశ్నించడం కంటే, పెద్దలు ఎందుకు పాటించారు అన్నది ఆలోచించడం కంటే, పెద్దలు పాటించారు కాబట్టి మనం కూడా పాటిస్తే మంచిది అనుకుంటేనే ఎక్కువ మేలు జరుగుతుంది. అలా కాకుండా మనం విపరీత ధోరణులకు వెళ్ళినట్లయితే వ్యవస్థ పాడైపోతుంది. అయితే ఇప్పటికే చాలా గ్రామాల నుంచి విజయవంతంగా క్రైస్తవ మాఫియాలు, ముస్లిం మాఫియాలతో కూడా చేతులు కలిపి బ్రాహ్మణులను తరిమేయడం అనేది జరిగింది. ఈరోజు చాలా గ్రామాల్లో బ్రాహ్మణులు లేరు. మనకి సుమతి శతకంలో చక్కగా చెప్తారు, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడ తెగకపారు ఏరును ద్విజుడును చొప్పడిన యువరనుండము చొప్పడకున్నట్టు యూరి చొరకము సుమతి అని చెప్పి. అంటే ద్విజుడు లేని గ్రామాలే ఉన్నాయి ఇప్పుడు మ్యాక్సిమం. ఎంతోమంది బతిమాలుతున్నాయి. ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరు కూడా చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అక్కడ వాళ్ళని పంపించిన విధానం కూడా అలాంటిదే, అవమానకరంగా పంపించేశారు బ్రాహ్మణుల్ని. దాంతో ఇంకా బ్రాహ్మణులు చిన్న గ్రామాలకు వెళ్ళడం కూడా మానేశారు. ఇప్పటికే సగం దూరం వెళ్ళిపోయిన బ్రాహ్మణులు ఇంకా భవిష్యత్తులో ఎంత దూరం వెళ్ళిపోతారో. కలి ప్రభావాల్లో ప్రధానంగా చెప్పింది ఏంటంటే, బ్రాహ్మణులను భూసురులు అంటారు, అంటే భూలోకంలో దేవతలు అని. ఆ బ్రాహ్మణుల మీద ద్వేషం పెరుగుతుంది. ఆ ద్వేషం పెరిగిన తర్వాత ఏ ప్రాంతం అయితే బ్రాహ్మణ ద్వేషంతో రగిలిపోతుందో ఆ ప్రాంతం నాశనం అయిపోతూ ఉంటుంది. అలా మెల్లమెల్లగా నాశనం అనేది ప్రారంభమవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా వరకు అదే జరుగుతోంది. అందుకని విపరీత ధోరణులకు వెళ్లకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు వాళ్ళు మనకు చెప్పే మాటలు వేరు, వారు చేసే పనులు వేరు. వాళ్ళేమో చెప్పేటప్పుడు అమాయకమైన ప్రజలందరికీ మంత్రాలు లేవు, ముహూర్తాలు లేవు, ఇవేమో ఉండమని చెప్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు ఉంటే, వాళ్ళ ఇంట్లో వివాహం కానీ, వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే బ్రాహ్మణుల చేత చేయించుకుంటున్నారు. ఏమన్నారంటే మా ఇంట్లో వాళ్ళకి మెప్పు కోసం, వాళ్ళ కోసం చేస్తున్నాము, నాకైతే ఇష్టం లేదు అంటున్నారు. అంటే చివరికి ఎవరిని నష్టపెడుతున్నట్లు? మనకి ప్రముఖ కమ్యూనిస్టులు ఎవరు తీసుకున్నా, ఈవెన్ గద్దర్ గారైనా సరే, ఎంతోమందిని అడవులకు వెళ్ళి తుపాకులు పట్టుకుని జీవితాలు నాశనం చేసుకోమని సూచించిన ఆయన పిల్లలు మాత్రం చక్కగా విదేశాల్లో చదివించుకున్నాడు. ఇలాగ ఎంతోమంది. అయితే ఇక్కడ ప్రశ్నించే ధోరణి ఎవరికీ లేదు. ఆ అంతర్మథనం పడేవాళ్ళే తప్ప బయటకు వచ్చి డైరెక్ట్గా అడిగేవాళ్ళు ఎవరు లేరు. అందరూ గొప్పవాళ్ళు అంటే ఓహో గొప్పవాడు అనమాట అనుకుంటున్నారు కమ్యూనిస్టులని. అలాగే కమ్యూనిజం, అలాగే హేతువాదం, అలాగే క్రైస్తవం, ఇవన్నీ కూడా ఒకదానికొకటి రూపాంతరాలే. వీటన్నిటి యొక్క టార్గెట్ హిందుత్వాన్ని నాశనం చేయడం. హిందుత్వాన్ని నాశనం చేస్తే వచ్చే లాభం ఏంటి? ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసుకుంటే దోచేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రాంతాన్ని ఆక్రమించేసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న సంపదలన్నీ తీసుకునిపోయి మనల్ని మాత్రం ఎందుకు గౌరవిస్తారు? ఈరోజు మనల్ని ఆయుధాలుగా వాడుకుంటున్నారు, కానీ తర్వాత మనల్ని కూడా నాశనం చేసేస్తారు. ఇది చరిత్ర అంతా చెప్తోంది. అయినా సరే మొద్దు నిద్రలో ఉండి మనం నిజంగానే వ్యవస్థలను పాడు చేసుకుంటున్నాం. సరే, ఎప్పటికైనా అర్థమైంది కదా. అంచేత పంచాంగ శ్రవణం ఎవరికి వాళ్ళు చేసుకోవడం కంటే, ఒక బ్రాహ్మణుడి నోటి నుంచి ఉన్నట్లయితే అమంగళమైతే ప్రతిహతం అవుతుంది, మంగళమైతే సుమంగళం అవుతుంది అనేది దాంట్లో ఉన్న ఆంతర్యం. ఎప్పటికైనా తెలుసుకుని ఎవరు చేయవలసిన పని వాళ్ళే చేయాలి, ఎందుకు చేయాలి అనే దాన్ని ఆలోచించడం కంటే, మన పెద్దలు చేశారు కాబట్టి మనం కూడా అదే పద్ధతిని అవలంబించాలి అనే విషయాన్ని తెలుసుకుని మంచి పరిస్థితుల్లోకి రాగలరని ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి అందరికీ విశ్వావసునామ సంవత్సరాది శుభాకాంక్షలు. ఎందుకంటే క్రోధినామ సంవత్సరంలో అన్ని కష్టాలు పడ్డాం. ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో మన కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి. విశ్వావసు అనే ఒక గంధర్వుడు నారదునికి పుత్రునిగా జన్మించడం, తద్వారా మనకు ఒక సంవత్సరంగా మారడం అనేది జరిగింది. అయితే ఆ విశ్వావసు అనే గంధర్వుడి యొక్క ప్రభావంతో ఈ సంవత్సరం అంతా కూడా, విశ్వమంతా కూడా శోభనకరంగా ఉంటుంది. సర్వేభ్యః శుభమస్తు.